హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం బేసిక్ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. పులిహోర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? అస్సలు ఉండరు. కేవలం మనము 15 నిమిషంలోనే ఈ రుచికరమైన పులిహోరని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 6 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకోవాలండి. అంటే మనం ఇక్కడ మినపప్పు శనగపప్పు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము 4 లేదా 5 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి మనము వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు అన్నిటివి మనకి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనము వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఒక్కసారి మనము వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చింతపండు వాటర్ని వేస్తున్నానండి. మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోటి 1.5 కప్పు వరకు వాటర్ని వేస్తూ ఇలా మనము చింతపండుని వేసుకోవాలి. ఇలా మనము చింతపండు వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ క్వాంటిటీ ఎక్కువగా వేయకూడదండి. ఓన్లీ 1.5 కప్పు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ నేను పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే పులిహోరకి రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ మనకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా మనము షుగర్ని కూడా వేసుకొని దీంట్లోకి మనము 6 వరకు జీడిపప్పులని వేసుకోవాలి. జీడిపప్పులు ఆప్షనల్ అండి, కానీ వేస్తే బాగుంటుంది. ఇలా మనము చింతపండు అంతా కూడా మనకి థిక్గా క్రీమీగా ఇట్లా రావాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఏ విధంగా అయితే వచ్చిందో టెక్స్చర్. ఇలా వచ్చాక దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అనేది వేసేసుకోవాలి. మీరు ఇది వేడి అన్నంతో చేసుకోవచ్చు, లేదు మిగిలిపోయిన రైస్ ఉంది అంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా మనం రైస్ అంతా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెస్ ఉందో. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా టిఫిన్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.